2024 డిసెంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2024 డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా 50% శుభ ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు వచ్చి వీళ్ళని కాస్త మిశ్రమ ఫలితాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి. ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు వాటి సుఫలితాలుగా మనం పరిశీలిస్తే సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో డిసెంబర్ 15 వరకు, ఆ తర్వాత డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 30 వరకు కూడా లాభభావమైనటువంటి ధనుసు రాశిలో సంచరించడం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రవి అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి, అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ఈ రకంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు షష్టమ భావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల వీరికి 50% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, లాభాలు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభభావంలోనే వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. స్త్రీజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో సంచరిస్తున్నాడు. అనగా ఈయన శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి. అయితే కుటుంబ సౌఖ్యానికి, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి 12వ ఇంట శుక్రుడు ఎంతగానో సహకరిస్తాడు. ఈ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, సృజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ కుంభరాశి వారికి శుక్రుని వల్ల లభిస్తుంది. వ్యయభావములు సంచరించే శుక్రుని వల్ల. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరికి 4 ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే గురువు, శని, రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారికి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో అనగా వృషభ రాశిలో వక్రించి ఆయన కుంభరాశి వారికి మేషరాశిని చూస్తున్నాడు కనుక, తృతీయ భావాన్ని చూస్తున్నాడు కనుక మీ మాటల వల్ల సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ప్రతిబంధకాలు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యారంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తాయి. జన్మరాశాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని ప్రభావం జన్మరాశి మీద ఉంది కనుక సోమరితనం వల్ల సమస్యలు, కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ద్వితీయ భావంలో అనగా మీనంలో రాహువు, అష్టమ భావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ రకంగా మీరు ఆశించిన పనులు కొన్ని ఆటంకం పడి నిరాశన పడేటువంటి సందర్భాలు, మీకు రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు గురువుకి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాల్సిన వాతావరణం కనిపిస్తుంది. కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ద్వితీయ భావంలో రాహు సంచారానికి, అష్టమ భావంలో కేతు సంచారానికి మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోండి. ఆ కాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ కాలసర్పదోషం నుంచి బయటపడండి. ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి కుంభరాశిలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి. శనీశ్వర స్వామిని సందర్శించండి. ఈశ్వరారాధన చేయండి. బిల్వాష్టకం చదువుకోండి. గోసేవ చేయండి. ఇక తృతీయ చతుర్థ భావాల్లో గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని సందర్శించుకుని గురుచరిత్ర పారాయణం చేస్తూ 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ, పేద గురువులకు కానీ దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను
కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2024 డిసెంబర్ మాసానికి గాను వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి అవకాశాలని ఆదాయాన్ని అందిస్తున్నాయి. అలాగే 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ప్రతికూల ఫలితాలని అనగా ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా 2024 డిసెంబర్ మాసానగాను వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు 50% మంచి ఫలితాలు, 50% కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ముందుగా అనుకూల గ్రహాల సంచారం వాటి వల్ల వచ్చే సుఫలితాలను కానీ పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యభావమైనటువంటి కర్కాటక రాశిలో వక్రించి అష్టమ భావాన్ని చూస్తున్నాడు కనుక, అనగా మిథున రాశిని చూస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో అనుకున్నంతగా విజయాలను సాధించినప్పటికీ ఒక 50% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భూవాహన లాభాలు అందుకోగలుగుతారు, భూముల నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు, వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, కొన్ని వివాదాలను సైతం మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో అనగా వృశ్చిక రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది కనుక ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు, ఆకస్మికంగా సుఫలితాలను అందుకుంటారు, ఆకస్మికంగా మంచి అవకాశాలను పొందేటువంటి వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, బ్యాంకు సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలతను మీరు పొందగలుగుతారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, కుటుంబ పరంగా కానీ లేకపోతే ఇతరత్ర సమాజంలో కానీ మంచి గుర్తింపు, విందు వినోదాల్లో పాల్గొనడం, సంతోషంగా కాలం గడిపే వాతావరణం కనిపిస్తుంది. లాభభావంలో కన్యారాశిలో ఇప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. వృశ్చిక రాశి వారికి నిరాడంబరంగానే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భగవంతుని యొక్క ఆశస్సులు, భగవంతుని యొక్క దైవబలం మిమ్మల్ని వెన్నంటి కాపాడుతుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను వృశ్చిక రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని, శుభఫలితాలని, ఆదాయాన్ని అందిస్తున్నాయి. మరి అలాగే ప్రతికూలంగా కూడా మిగతా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి కనుక వాటిని పరిశీలించినప్పుడు, అనగా ప్రతికూల గ్రహాలను పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి 2024 డిసెంబర్ మాసానికి గాను దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు జన్మరాశిలో అనగా వృశ్చిక రాశిలోను, ద్వితీయ రాశిలో అనగా ధనస్సు రాశిలోను ఈ నెలంతా కూడా సంచరిస్తున్నాడు కనుక ఈ డిసెంబర్ మాసంలో మీ మాటల వల్ల కొంతమంది అధికారులు అపార్థాలు చేసుకోవడం, తద్వారా చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కొంతమంది అధికారుల యొక్క ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగించే వాతావరణం కనిపిస్తుంది. ఆ రకంగా మీరు అనుకున్న పనులు కొన్ని నెరవేర్చలేకపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల, అనగా సప్తమ భావంలో వక్రించి షష్టమ భావంలో మేషాన్ని చూస్తున్నాడు కనుక విద్యా సంబంధమైనటువంటి విషయాలు కాస్త ప్రతికూల ఫలితాలను అందిస్తాయి. సంతానం విషయంలో కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు ఇబ్బందికరంగా మారుతాయి. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోగలుగుతారు. విద్యారంగంలో పనిచేసే వారికి ప్రతికూలతలు రావడానికి అవకాశం ఉంటుంది. అనుకున్నంతగా పరీక్షలు రాసిన విద్యార్థులకి రాకపోవచ్చును. తృతీయ చతుర్థ భావాలకు అధిపతి అయినటువంటి శని భగవానుడు, తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో అనగా కుంభరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని అర్ధాష్టమ శని, 4వ శని అని మనం పిలుస్తాం. ఈ రకంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, లేకపోతే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు మీకు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కొన్ని సందర్భాల్లో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. పని భారము, ఒత్తిడి అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఇక పంచమ భావంలో మీనరాశిలో రాహు సంచారం మీకు పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని మీకు ఇబ్బందికరంగా మారుతాయి. కొంతమంది ఆత్మీయుల వల్ల మీరు నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో సంతానంతో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా పంచమ రాహు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను తప్పనిసరిగా ఈ వృశ్చిక రాశి వారు రవికి, గురువుకు, శనికి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇందులో భాగంగా అనగా పరిహారాల కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు